హాయ్ ఫ్రెండ్స్, ద కళ్యాణ్స్ కిచెన్కి స్వాగతం. నా కిచెన్లో వంట ఈరోజు ఎగ్ మసాలా కర్రీ అండి. ఎగ్ మసాలా కర్రీ ఎలా చేస్తానో చూడండి. దీనికోసం నేను కావాల్సిన సామాన్లు చూపిస్తాను ఇప్పుడు. కొంచెం చింతపండు, ధనియా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారము, పసుపు, జీలకర్ర, మెంతి పొడి, కరివేపాకు కొంచెము, 4 పచ్చిమిర్చి, 5 ఉల్లిగడ్డలు, 4 బాయిల్డ్ ఎగ్గులని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నానండి. ఒక ఆనియన్ ఉంచేసుకొని 4 ఆనియన్స్ ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకోవాలి. నేను స్టవ్ పైన గిన్నె పెట్టి 2 పావుల ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో నేను 4 ఉల్లిగడ్డలకు సరిపడా ఉల్లిపాయలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయిందండి. దాన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఉల్లిగడ్డ అంతా తీసేసాను. ఇందులో ఇప్పుడు నేను బాయిల్డ్ చేసుకున్న ఎగ్గులను వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వలన చాలా టేస్ట్ ఉంటాయండి ఎగ్గులు ఫ్రై అయిపోయినాయండి. నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రై చేసిన ఉల్లిగడ్డను అందులో ఒక చెంచా కారం వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి మళ్ళీ కొంచెం ఒక పావు నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలని తిప్పులను ఫ్రై అయినాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. అందులో ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను. దాన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఒక చెంచా పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు నూనెలో దీన్ని కూడా కొంచెం నూనెలో ఫ్రై చేసుకుందాము. ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదండి. ఆల్రెడీ అవి నూనెలో ఫ్రై అయిపోయినాయి కాబట్టి దీంట్లోకి ఇప్పుడు నేను మళ్ళీ సరిపడా కారం తీసుకుంటున్నానండి. ఒక చెంచా మీద కొంచెం కారం తీసుకున్నాను. ఒక చెంచాన్నర సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుతున్నానండి. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ మసాలా కొంచెము నూనెలో ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అది కొంచెం నూనెలో ఉడకాలండి. ఇప్పుడు ఉడికిన తర్వాత దీంట్లో చూద్దాం ఎలా ఉడికిందో. దీంట్లో ఇప్పుడు నేను మెంతి పొడి వేసుకుంటున్నానండి. జీలకర్ర మెంతి పొడి ఒక చెంచాన్నర. దాంట్లో 2 చెంచాల ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా కూడా వేసుకొని అన్నీ వేసుకొని ఒకసారి బాగా తిప్పుకున్నాను. మళ్ళీ కొంచెం ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఉడకాలండి. ఒక 10 నిమిషాలు. చూడండి నూనె పైకి ఎలా తేలిందో, అంటే ఈ మసాలా బాగా నూనెలో ఉడికిందని అర్థం అండి. ఇప్పుడు నేను ఫ్రై అయిన ఎగ్గులని ఇందులోకి వేస్తున్నాను. ఈ గ్రేవీలో వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పి తీస్తే అయిపోతుందండి. చూడండి మసాలా ఎగ్గు కర్రీ ఎలా రెడీ అయిందో. మసాలా ఎగ్ కర్రీ రెడీ అండి. చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.